పౌరసత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలు విదేశాంగ శాఖ వ్యాఖ్యలపైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం వర్తించదని వస్తున్న వార్తలపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి గందరగోళ నిర్ణయాల వల్ల దేశంలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఈ అంశంపైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ తీరును తప్పుపడుతూ ఈ లెక్కను చూస్తుంటే భవిష్యత్తులో కేవలం బీజేపీ సభ్యత్వం ఉన్న కార్డులు ఉన్న వారికే పౌరసత్వం ఇచ్చేలా ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి సంబంధించిన ఐడి కార్డులను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. దేశ పౌరుడిగా అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చే అత్యున్నత అధికారిక పత్రాలలో ఒకటైన పాస్పోర్ట్ను కూడా పౌరసత్వానికి నిదర్శనం కాదనడం అత్యంత హాస్యాస్పదమన్న ఓవైసీ. పౌరసత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలు విదేశాంగ శాఖ వ్యాఖ్యలపైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాస్పోర్టు ఉన్నంత మాత్రాన పౌరసత్వం వర్తించదని వస్తున్న వార్తలపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలేలా అందిస్తారు. సునీల్, అసలు పౌరసత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలు విదేశాంగ శాఖ వ్యాఖ్యలపైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? కేంద్రం తీసుకున్నటువంటి ఇటీవల కొన్ని నిర్ణయాలకు సంబంధించిన అంశంపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా వేదిక ద్వారా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శించినట్టు తెలిసింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ తీరును తప్పుపడుతూ ఓవైసీ ఘాటుగా తన పదజాలతో ట్విట్టర్ లో సోషల్ మీడియా వేదిక ద్వారా బీజేపీకి సంబంధించిన అంశంపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వానికి సంబంధించి విధానాలు విదేశీ శాఖ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలకు కూడా పోస్ట్ చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించడం జరిగింది. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం వర్తించదని వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటువంటి గందరగోళ నిర్ణయాల వల్ల దేశం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడతాయంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ సభ్యత్వం సంబంధించిన ఐడి కార్డులు ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం జరుగుతుంది. దేశ పౌరుడు అంతర్జాతీయంగా గుర్తింపు చేసి అత్యున్నత అధికార పత్రాలతో ఒకటైన పాస్పోర్ట్ కూడా పౌరసత్వ నిదర్శనం కాదనడం అత్యంత అశాస్త్రంగా అంటూ కూడా ఓవైసీ పేర్కొనడం జరిగింది. అయితే సునీల్, ఈ అంశంపైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు అయితే స్పందించారు. దీనిపైన బీజేపీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా? సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ ఎవరైనా? ఇప్పటి వరకు అయితే బీజేపీ నేతలు ఎవరు కూడా దీనిపై సంబంధించిన అంశాలపై కూడా రెస్పాండ్ కాలేదు. కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారానే చాలా మంది బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది అతనికి కామెంట్లు కూడా పెడుతున్నట్టు పరిస్థితి ఉంటుంది. అయితే అసదుద్దీన్ ఓవైసీ పాస్పోర్ట్ సంబంధించిన అంశాలపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశానికి పౌరసత్వం అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని కూడా అది నిదర్శనం కాదనడం, అదేవిధంగా అత్యంత హాస్యాస్పదం అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పేర్కోవడం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితుల్లో కనబడుతుంది. సునీల్, బీజేపీ సభ్యత్వానికి సంబంధించిన ఐడి కార్డులను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ సభ్యత్వం ఉన్న కార్డులను ఉన్న వారికి పౌరసత్వం వచ్చేలా ఉన్నారంటూ కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వం ఇస్తారా అన్న తరహాలో అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంపై కూడా తీవ్ర దుమారం వేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై కూడా కేంద్ర మంత్రులు కూడా రెస్పాండ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఇప్పటివరకైతే ఎవరు రెస్పాండ్ కాలేదు. మరి చూడాలి ఈ అంశంపై కూడా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై మరి బీజేపీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా చూడాల్సింది తెలియదు. రైట్, థ్యాంక్ యూ సునీల్.
ऐसा जिस राह पर देश जा रहा है, अब ऐसा लगता है कि आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है। अब आप देखिए कि सेक्शन 6 सबसेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए। वो क्या कहता है कि पासपोर्ट उसी को दिया जाएगा या नहीं, उसको नहीं दिया जाएगा जो भारत का नागरिक नहीं है। अब बताइए क्या करें हम? पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन। अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे, वो प्रूफ नहीं है, बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है। भाई क्या प्रूफ है फिर